హలో ఎస్ వెల్కమ్ టు మై ఛానల్. పాశ్యం యాదగిరి ఈయన ఒక తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ అంట. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేశారు. మరి రాష్ట్రానికి ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేసినట్టు తెలంగాణలో ఏదన్నా వరదలు కానీ ఏదైనా అపాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు కోట్లు దానం చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణలో ఒక అపాయం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు దాదాపు 6 కోట్ల రూపాయలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 6 కోట్ల రూపాయలు సహాయం చేశాడు. తెలంగాణకి దాదాపు 400 గ్రామాలకైతే తను సహాయం చేశారు. మీరెక్కడరా సహాయం చేసింది దొంగ నా కొడుకులారా? ఈ మనిషి అంట పాశ్యం యాదగిరి అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి తనకి ఏం జరిగింది, తను పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడరు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. జన సైనికులు వాళ్ళ నాయకుడిని అన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్పందించారు. ఇక్కడ నీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎలా అవుతుంది? మీరు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటూ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దీనిలో ఒక్కడైనా జర్నలిస్టు సరిగ్గా మాట్లాడే జ్ఞానం ఉందా? నువ్వు రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేసినప్పుడు ఏ విషయం మీద మాట్లాడాలి? అక్కడ జరిగిన విషయం ఏంటి? దానికి నీకు వచ్చిన బాధ ఏంటి? మీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా వాడు వీడను సంబంధించిన మాట్లాడుతున్నావు. నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్వి, ఫాల్తునాయాలా? కనీసం మాట్లాడే తెలివి లేదా నీకు? ఎలా మాట్లాడకూడదు తెలియదా వీడికి? ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. వాడు ఒక ఉప ముఖ్యమంత్రి అంట, ఆ పదవి ఇవ్వడమే ఎక్కువ అంట. అరే సన్నాసి, నువ్వు కనీసం మైక్ ముందు ఎలా మాట్లాడాలో వీడికి తెలియదు. ఇప్పటివరకు తెలుసో లేదో తెలియదు. మైక్ పట్టుకొని ఏ విధంగా మాట్లాడాలి? ఒక ఉప ముఖ్యమంత్రి నీకు అసలు నిన్నేమైనా అన్నాడా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నీకు భావస్వేచ్ఛ ప్రకటన మీకు మాత్రమే ఉందా? మీ దొంగ జర్నలిస్టులకు మాత్రమే ఉంటుందా? యూట్యూబ్లలో వీడియోలు చేస్తూ ఏదంటే అది మాట్లాడే వాళ్ళకి భావస్వేచ్ఛ ప్రకటన ఉంటుందా? మిగతా వారికి భావస్వేచ్ఛ ప్రకటన లేదా? తను ఏమన్నాడు? ఏమనలేదు కదా, వదిలేశాడు. ఇలా అన్నాడు, వదిలేశాడు. ఈరోజు ఇదేదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పెద్ద యుద్ధమే జరగబోతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మొత్తం తెలంగాణ నుంచి తరిమి కొట్టేసినట్టు రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వాడికి శీలం లేదు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కనీస కామన్సి బుద్ధి జ్ఞానం లేని చండాలమైన చెత్తన కొడుకులు వీళ్ళు కూడా తెలంగాణ కోసం మీరు ఏం చేశారా? వీళ్ళు మాట్లాడుతున్నారు. పాశ్యం యాదగిరి అనే ఒక వ్యక్తి వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో కూడా మరి మీరే నిర్ణయించుకోండి. తెలంగాణ జన సైనికులు మీరు స్పందించండి. మరి ఇలా నోటుకొచ్చి మాది భావస్వేచ్ఛ ప్రకటన అంటే ఇది కూడా నా భావస్వేచ్ఛ ప్రకటన ఇది. మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం ఇక్కడ దేనికి సంబంధం రా? ఇక్కడ ఎవరికైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంతో మీకేం సంబంధం రా సన్నాసులారా? చెత్తనాయాల.